హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు రాధాష్టమి కదా, అంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ రాధా కృష్ణాష్టమి. ఎందుకంటే ఎక్కడైతే రాధా ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు కదా ఇండైరెక్ట్గా. సో ట్రోల్ చేయకండి ఇఫ్ ఇట్స్ రాంగ్, సారీ. అండ్ ఐ జస్ట్ వానా సే ఏ లిటిల్ డీటెయిలింగ్ ఇన్ మై మోడర్న్ కురుక్షేత్ర షార్ట్ ఫిలిం. సో ఒక సిచ్యువేషన్ చెప్పాలి దీనికన్నా ముందు, ఎందుకంటే కొంచెం మీకు డీటెయిలింగ్ అంటే అర్థమవుతా, అంటే లైక్ ఒక విజన్ రావడానికి. సో సతీదేవి అండ్ శివుడి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. లైక్ శివుడు ఈజ్ ఏ త్రిమూర్తి అండ్ హీ హ్యాడ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. వెన్ సతీదేవి లైక్ చనిపోయినప్పుడు హీ లెఫ్ట్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హీస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ అంటే లైక్ దట్. బట్ వెన్ కమింగ్ టు కృష్ణ, రాధను అంత ప్రేమించినా కూడా లైక్ తను దూరమైనప్పటికీ తన రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ థింగ్ ఆగలేదు. అండ్ ఈ పాయింట్ తీసుకొని నేను కొంచెం డీటెయిలింగ్ ఇచ్చాను. లైక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో అందరికీ లైక్ ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, వన్ సైడ్ లవ్, బ్రేకప్లు అన్నీ ఉంటాయి కదా. మరి అందరూ ఏంటంటే లైక్ అక్కడితోనే ఇంకా ఆగిపోతున్నారు. యూనో రాజారాణి సినిమాలో కూడా ఒక లైన్ చెప్తారు కదా, ఒక కంటెక్స్ట్ ఎలాగంటే అంటే లైక్ లవ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది అని. సో అదనమాట, అక్కడిదే ఆగిపోదు. వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, మనం అది గుర్తించాలి, మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వాలి. ఒక చిన్న డీటెయిలింగ్ అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివునికి కృష్ణుని ఇవన్నీ కంపేర్ చేయట్లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ యూనిక్నెస్ అండ్ ఇట్స్ దేర్ అంటే లైక్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సెప్షన్ ఆఫ్ షోయింగ్ లవ్. సో అదనమాట, ఒకటి కంపేర్ చేయకూడదు, బట్ మీకు ఐడియా రావడానికి చెప్పాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. వెన్ ఐ ఫీల్ డిప్రెస్డ్, సాడ్, ఎనీథింగ్ ఐ ఎక్స్ప్రెసెస్ టు హిమ్ లైక్ అరే వాట్ ఈస్ దిస్ యార్. అండ్ సమ్హౌ దెర్ ఇస్ ఎ కనెక్షన్. అండ్ దట్టు ఏంటంటే అందరూ రాధాకృష్ణ లవ్ని అడ్మైర్ చేస్తారు. అండ్ కొంచెం లైక్ లవ్ అనే డెఫినేషన్ వస్తే రాధాకృష్ణ అంటారు మ్యాక్సిమం. బట్ ఐఎమ్ స్టక్ ఇన్ దిస్ ఎరా ఆఫ్ శివ అండ్ సతీదేవి. అండ్ ఇది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని కూడా అడిగాను నాకు తెలిసి, లైక్ అరే ఏంట్రా మీరందరూ రాధాకృష్ణ లవ్ని బాగా అడ్మైర్ చేస్తారు, బట్ శివ పార్వతి లైక్ అంటే శివుడు అండ్ సతీదేవి ద ఫస్ట్ లవ్ కదా, లవ్ మ్యారేజ్, దాని ఎందుకు అంత అడ్మైర్ చేయరు అని చెప్పి. సో ఒక రెస్పాన్స్ అయితే నాకు వచ్చింది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో వాడేమన్నాడంటే ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా గాడ్ ఆఫ్ క్రికెట్ ఒక్కడే ఉంటాడు, సచినే ఉంటాడు. అలానే ఎంతమంది లవ్ స్టోరీస్ ఉన్నా, ఎన్ని దేవుళ్ళ లవ్ స్టోరీస్ ఉన్నా రాధాకృష్ణనే లైక్ ఏ సింబల్ ఆఫ్ లవ్ అని చెప్తారని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఓకే ఫైన్. సో సమ్హౌ ఐ గాట్ సమ్ క్లారిటీ దేర్. సో ఇంకా నెక్స్ట్ డీటెయిలింగ్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. అండ్ డిసెంబర్లో ఈ మోడర్న్ కురుక్షేత్ర అప్లోడ్ చేస్తున్నాం అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.